నమస్తే. తెలంగాణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారుల్లో అలజడి మొదలైంది. తాజాగా హెచ్ఎండిఏలో మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలకృష్ణ ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలోనే 17 చోట్ల ఈ రైడ్స్ కండక్ట్ చేశారు. ఇట్లాంటి క్రమంలో బాలకృష్ణ నివాసంలో దాదాపు ₹1 కోటి వరకు క్యాష్ దొరికింది. విలువైనటువంటి బంగారు నగలు, అలాగే మొబైల్స్, చాలా రకాలుగా మ్యాక్సిమం 100 కోట్లకు పైగానే ఆస్తుల్ని గుర్తించారు. మార్కెట్ వాల్యూ 500 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇంకా లాకర్స్ ఓపెన్ చేయాలి, అందులో ఎంత బంగారం బయటపడుతుంది అనేది చూడాలి. మొత్తానికైతే బాలకృష్ణను అరెస్ట్ చేశారు. 14 రోజులు రిమాండ్, జైలుకి తరలించారు. ఇట్లాంటి క్రమంలో ఎవరైతే తెలంగాణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితా చాలానే ఉంది. ముఖ్యంగా రెవెన్యూ, అలాగే పోలీస్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, మున్సిపాలిటీ, ఇలా చాలా డిపార్ట్మెంట్స్లో అవినీతి పరులు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో తాజాగా ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఆయన కూడా ఒక నెటిజన్ పెట్టినటువంటి పోస్ట్కు రీపోస్ట్ చేశారు ట్విట్టర్లో. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది తెలంగాణలో చూస్తున్నారు. ఎక్కువగా ఈ డిపార్ట్మెంట్స్లో అవినీతి పేరుకుపోయింది అనేది ఆయన పోస్ట్ యొక్క ఉద్దేశం. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. త్వరలోనే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో అని. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన వెళ్తున్నటువంటి విధానం కావచ్చు, చాలా బాగుంది అనేదే వినిపిస్తుంది. ఇటువంటి తరుణంలో గత ప్రభుత్వం ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల స్కీములను స్కాములుగా మార్చి వారితో పాటు అధికారులను కూడా దాంట్లో మిళితం చేసి మొత్తం అంతా అవినీతిమయం, అక్రమాలకు కేంద్రం అన్నట్టు మార్చేశారు. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే కొంతమంది అధికారులను ఐడెంటిఫై చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజాగా బాలకృష్ణ నివాసంలో జరిగినటువంటి దాడులు, పెద్ద ఎత్తున ఆస్తులు బయటపడడం, దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు చూసాం మనం తెలంగాణలో ఎంతోమంది ఏసీబీ అధికారులకు చిక్కారు, కానీ ఈ బాలకృష్ణ లాంటి అవినీతి తిమింగలాలు చాలా తక్కువగా దొరికారు. ఇకపై ఇదే రకమైనటువంటి దూకుడుతో వెళ్ళబోతుంది ఏసీబీ అనేది మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు అధికారులకు, మంత్రులు కానీ ఆయా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో వారి అండదండలు చూసుకునే ఇష్టారాజ్యం వచ్చినట్లు రెచ్చిపోయారు కొంతమంది అధికారులు. ఇందులో అందరినీ అనడానికి లేదు. ఎందుకనంటే ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి కొంతమంది చాలా నిబద్ధతతో పనిచేస్తారు, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇట్లాంటి సందర్భంలో కొంతమంది వల్ల ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, రవాణా శాఖ, అలాగే మున్సిపాలిటీ, ఇట్లా ఏసీబీ డీజీ సివి ఆనంద్ గారు కూడా ఆ డిపార్ట్మెంట్సే పెట్టారు. ఆయన పెట్టినటువంటి రీట్వీట్కి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆ డిపార్ట్మెంట్స్లో చేస్తూ ఎవరైతే అవినీతి ఆరోపణల కింద గతంలో మెమోలు తీసుకున్నటువంటి అధికారులు ఉన్నారో వారంతా వణికిపోతున్నారనే చెప్పాలి. ఏమో ఏ సమయం ఎలా ఉంటుందో, ఏ క్షణం ఎవరు వస్తారో అని. కానీ చాలా చాలా కీలక పరిణామంగా మనం ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన అందించారు గత ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ చాలా ద్వంద్వ విధానాలను, ఒక రకమైనటువంటి అవినీతిమయంగా అంతా మారిపోయింది. దానిని ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితమైనటువంటి పరిపాలన అందించాలి. దానికి గ్రౌండ్ లెవెల్ నుంచే చేంజెస్ అనేది చాలా అవసరం అనేది భావిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇట్లాంటి క్రమంలో కొన్ని డిపార్ట్మెంట్స్కి చాలా పవర్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఏసీబీ ఈ 17 చోట్ల జరిగినటువంటి సోదాల్లో కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొన్ని చోట్లయితే ఏసీబీ అధికారుల మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఈ బాలకృష్ణ బంధువులు. అంటే చూడండి ఏ రకమైనటువంటి దీంతో ఉన్నారనేది. సో ఇట్లాంటి సందర్భంలో చాలా పకడ్బందీగా ఇక నుంచి దాడులు చేయాలి. స్థానిక పోలీసులతో పాటు ఒక ప్రొటెక్షన్ కోసం కొంత బలగాలను కూడా తీసుకువెళ్ళాలి. ఎవరిని కూడా వదలొద్దు. ఎవరైతే ప్రభుత్వ ధనాన్ని,
ప్రజల సొమ్మును తిన్నారో అదంతా కక్కించాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి కార్యక్రమంలో మీరు తిన్నదంతా కక్కిస్తాం, మీ పేరుతో ఉన్నటువంటి అధికారులు కానీ మీకు బినామీలుగా వ్యవహరించిన వారందరినీ బయటికి లాగుతామని ఆయన చెప్తున్నారు. ఇట్లాంటి క్రమంలో బాలకృష్ణ లాంటి వాళ్ళు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఆయన కూడా ఒక కీలకమైనటువంటి మంత్రికి అనుచరుడిగా ఉండి బినామీగా ఉండి ఇవన్నీ చేశాడు అనేది బాగా వినిపిస్తుంది. కేసీఆర్ ఫ్యామిలీలో ఒక మంత్రి చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా చూడాలి. ఇది ఇంకా కస్టడీలోకి తీసుకుంటారు, దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్తారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక అధికారిగా కోట్లాది రూపాయల విలువైనటువంటి ఆస్తులను ఎలా సంపాదించారు అనేది ఇక్కడ పాయింట్. పోనీ బాలకృష్ణ గారి ఫ్యామిలీ ఏమన్నా పూర్వీకులు కానీ ఏమన్నా కొంత ఆస్తిపరులా కాదు, మరి ఎలా వచ్చింది ఇంత ఆస్తి అనేది కీలకంగా మారింది. ఎందుకంటే హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో కీలకమైనటువంటి విభాగం ప్లానింగ్ సెక్షన్లో ఆయన పనిచేశారు. సో చాలా ఇష్యూగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో ఎవరైతే కరెక్ట్గా వెళ్తున్నారు, ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు బాగున్నాయి, ఎందుకంటే ఇలాంటి అవినీతి పరులను, అవినీతి తిమింగలాలని బయటికి లాగాలి, వారిని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి తరుణంలో ఆయన తాజాగా సివి ఆనంద్ పెట్టినటువంటి పోస్ట్ కూడా చాలా కీలకమైనటువంటి చర్చకు దారితీసిందనే చెప్పాలి.